ప్రతి ఒక్క గణపతి దగ్గరకు అయితే వెళ్తున్నాను. డీటెయిలింగ్ గా ప్రతి ఒక్కటి అయితే చూపెళ్తాను ఆర్మూర్లోని గణపతులు. ఇప్పుడు నేనైతే మా గణపతి దగ్గర ఉన్నాను. ఇది మా గణపతి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ మా గల్లీలో ఉన్న గణపతి దగ్గరకు అయితే వెళ్దాము. ఇక్కడనే ఉంటుంది గణపతి. ఫస్ట్ అయితే నేను మా గల్లీలో ఉన్న గణపతి దగ్గరకు అయితే వచ్చాను. ఈ యూత్ పేరు త్రినేత్ర యూత్. ఇక్కడనేమో ఇప్పుడు అన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడ అందరు కూరగాయలు అయితే వస్తున్నారు. ఇటు పక్క పప్పు, ఇటు పక్కనేమో అన్నము, ఇటు పక్క ఇంకా కూరగాయలు అయితే వండుతున్నారు. ఇప్పుడు గణపతి దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడనేమో బాక్సులు అయితే ఉన్నాయి. ఈ గణపతి అయితే వెనకాల ఈగల్ లెక్క ఉన్నాయి అటు ఇటు. ఇక్కడనేమో అన్ని టమాటాలు అయితే కోసినవి ఉన్నాయి. నేను ఆర్మూర్లో గోల్ బంగ్లా దగ్గరకు అయితే వచ్చాను. ఇప్పుడు వెనకాలనేమో శివాజీ అయితే ఉన్నాడు. ఇప్పుడు ఈ గణపతి సెట్ లోకి అయితే వెళ్దాము. యూత్ ఫేర్ అయితే ఉంది. మొత్తం ఇది డోర్ ఎంట్రెన్స్ ఉంది. గణపతి అయితే చాలా బాగుంది. డెకరేట్ కూడా చేశారు ఇది మొత్తం. ఇప్పుడే ఇంకో సెట్ కాడికి అయితే వచ్చేసాను. ఇక్కడంతా కూడా చాలానే బాగుంది. ఇది మూసేసింది ఉంది. ఇప్పుడు ఆవు మీద ఉంది గణపతి. ఇప్పుడు ఇంకో గణపతి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ గోడ లెక్క బ్యానర్ అయితే పెట్టింది. లోపలికి అయితే వెళ్దాము. ఈ గణపతి మొత్తం గోల్డ్ కలర్ లో ఉంది చూడండి. కింద ఎవరు అన్నారు అదేమో ఉంది. ఇక్కడ గంట దీపం ఉంది, టేబుల్స్, ఇంకా లైటింగ్ చూడండి చాలా బాగుంది. గోల్డ్ కలర్ లో ఉంది. నిజంగా ఈ గణపతి అయితే నాకు ఫుల్ నచ్చింది. చెట్టల్లో ఒక గణపతి ఉంది. ఇంకా ఇక్కడ ఒక గణపతి అయితే ఉంది. ఇక్కడ బ్యానర్ ఉంది. ఇందులోనేమో గణపతి అయితే ఉంది. ఇది కూడా మస్తు పెద్ద ఉంది. ఒక 12-18 ఫీట్స్ వరకు. ఇప్పుడు లీడర్స్ యూత్ దగ్గరకు అయితే వచ్చేసాను. ఇక్కడనేమో లోపలికి వెళ్దాం. గణపతి లోపలికి. గణపతి చాలా బాగుంది. ఇదేమో ఒక గేమ్ ఉంటుంది. గేమ్ లెక్క ఉంది గణపతి మాత్రం. ఇంకొక సెట్ దగ్గరికి అయితే వచ్చేసాను. నవనాథ్ యూత్ అసోసియేషన్ ఇక్కడ ఉంది. అటు ఇటు కొర్లీలు, ఆవులు, ఇంకో గణపతి. ఎల్క ఎక్కడ ఉందో చూద్దాము. ఎల్క అక్కడ కింద ఉంది. ఇప్పుడు జంక్షన్ యూత్ దగ్గరికి అయితే వచ్చాను. గణపతి ఉంది ఇక్కడ. కిందనేమో ఎల్కుంది. ఈడ ఎల్కుంది. ఇటు గండ దీపం. ఇది మొత్తం కృష్ణ లెక్క ఉంది గణపతి మొత్తం. ఇప్పుడు విశ్వసేన యూత్ దగ్గరికి అయితే వచ్చాను. అంతకుముందు చాలా పెద్ద గణపతి పెట్టిండు, మట్టి గణపతి. ఇప్పుడేమో ఇక్కడ ఇప్పుడు కూడా చాలా పెద్ద గణపతి ఉంది. ఇది విశ్వసేన యూత్. ఇంకా ఇటు పక్కనేమో ఇంకొక గణపతి ఉంది. వారియర్స్ యూత్ అంట ఇది. ఇక్కడనే ఇక్కడ ఒక షెడ్, ఇక్కడ ఒక షెడ్. ఇది వరల్డ్ యూత్. ఇక్కడ ఇది కూడా చాలా పెద్ద ఉంది. ఇక్కడనే ఒక షెడ్, ఇటు పక్క ఒక షెడ్. చాలా దగ్గర ఉన్నాయి. ఇంకా ఇటు పక్కనేమో ఇంకొకటి దగ్గర ఉంది. ఇది మహారాజా యూత్. చాలా పెద్ద ఉంది. ఇది కూడా కవర్ కప్పింది. ఇప్పుడు యువసేన యూత్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చాలా మంచి ఉంది గణపతి అయితే. ఫుల్ డెకరేషన్ తో ఉంది. మొత్తం కుందన్ వరకు అయితే ఉంది ఇక్కడ మొత్తం ఈ గణపతికి. ఇప్పుడు జెండా గుడి పక్కన గణపతి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ జెండా గుడి ఉంటుంది అటు పక్క. ఇక్కడనేమో గణపతి అయితే ఉంది. ఇప్పుడు శివ పార్వతి యూత్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది మా ఫ్రెండ్ వాళ్ళదే. ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. లోపలికైతే వెళ్దాము. ఈయనేమో 5 స్టార్ యూత్ అయితే ఉంది. లోపలికైతే వెళ్దాము. గణపతి మీద పాములు ఉన్నాయి. బొట్టు ఎక్కడ చూసాను నేను. ఈ గణపతిని చాలా బాగుంది. 2 ఫ్లవర్స్ అయితే పెట్టారు. డెకరేషన్ వైట్ అండ్ బ్లాక్. ఇప్పుడు ఇంకొక యూత్ దగ్గరికి వచ్చిన. ఇది మస్తు సూపర్ ఉంది. మొత్తం బయట డెకరేషన్. లోపలికైతే వెళ్దాము. కిందంతా కార్పెట్ మొత్తం. ఇది ఎల్లో, ఇటేమో వైట్. ఇక్కడ అన్నీ ఉన్నాయి. జింక, పులి, జిరాఫీ, ఎలిఫెంట్, శివుడు. ఇటు అవతారాలు ఉన్నాయి, విష్ణువు అవతారాలు. ఇప్పుడు గణపతి దగ్గరికి అయితే వెళ్దాం. అటు ఇటు ఆవులు అయితే ఉన్నాయి. గణపతి శివుని లెక్క ఉంది. రాధాకృష్ణుడు ఉన్నాడు ఇక్కడ. ఇంకా డెకరేషన్ అయితే ఉంది. చాలా డెకరేషన్ అయితే ఉంది ఇక్కడ గణపతి దగ్గర. గురునాథ్ యూత్ దగ్గరకు వచ్చిన. ఇప్పుడు ఈ గణపతి మస్తు పెద్ద ఉంది. ఇంకా నెక్స్ట్ గణపతి దగ్గరికి అయితే వెళ్దాము. వారియర్స్ యూత్. ఇక్కడ ఇంకొకటి మొత్తం కుందన్ షర్క్ అయితే ఉంది. ఈడ కూడా మస్తు పెద్ద ఉంది గణపతి. ఇక్కడ యూత్ పేరు అయితే లేదు ఇక్కడ. ఇంకా ఇక్కడ కొన్ని చిన్న చెట్లు అయితే ఉన్నాయి. ఈ గణపతి కూడా మంచిగా ఉంది, సూపర్ ఉంది. వాల్స్ యూత్ ఇక్కడ ఉంది.
ఇప్పుడు మహారాజా యూత్ దగ్గరకు అయితే వచ్చిన. ఈడ గణపతి అయితే చాలా సూపర్ గా ఉంది. మహారాజా యూత్ లోపలికైతే వెళ్దాం. అటు పార్వతి చేతి, ఇటు శివుడి చేతి అయితే ఉంది. అక్కడ ఉయ్యాల లెక్క గణపతి అయితే ఉంది. మహారాజా యూత్ దగ్గర నుండి ఇంకొక యూత్ దగ్గరకు అయితే వెళ్దాము. ఈడ ఒక గణపతి ఉంది. ఇప్పుడు మా ఇంటి దగ్గర యూత్ దగ్గరకు అయితే వచ్చిన నేను. ఇక్కడ అన్నదానం అయితే చాలా అయింది. ఇప్పుడే చాలా అయింది. నేను కూడా తిన్నాను. ఇడందరూ అన్నం అయితే తీస్తున్నారు ఇటు పక్క, ఇంకా ఇటు పక్కనేమో వడ్డించుతున్నారు అందరూ. గైస్ నేను ఇక్కడికి పొద్దున వచ్చిన కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చిన. ఇప్పుడేమో జరుగుతుంది ఇక్కడ, మనం అయితే చూద్దాం. ఇప్పుడు ఇది సర్కార్ యూత్ ఆర్మూర్ జిమ్మన్ జెట్టి గల్లీ. చూద్దాం ఇక్కడేమో ఇస్తున్నారు. ఇక్కడ పాలాభిషేకం కోసం అభిషేకం టికెట్స్ ఇస్తున్నారు. ఇంకా ఇటేమో లడ్డు టికెట్స్ కూడా ఉన్నాయి. 21 kgs కి జస్ట్ 10 రూపీస్ అంట టికెట్. లోపల ఉంది లడ్డు, చూద్దాము. డెకరేషన్ కూడా సూపర్ ఉంది, వేలతో చేసిండు. ఇక్కడ 21 kgs లడ్డు లింగం ఉంది. దాని మీద ఫ్రాల్స్ ఉన్నాయి. అభిషేకం ఏమో గణపతి చేస్తుంది. మస్తు సూపర్ ఉంది. ఇక్కడ అందరూ పాలాభిషేకం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు. నేను కూడా పాలు అయితే తీసుకొని ఇక్కడ అభిషేకం అయితే చేసేసాను. వెనకాల యూత్ అన్నలు ఉన్నారు, అందరిని కలుద్దాం. మా గణపతి దగ్గరకు వచ్చేసాను. బర్త్డే బాయ్ ఈ రోజు పూజ మీద కూకున్నాడు. ఇప్పుడు బర్త్డే బాయ్ కొబ్బరికాయను అయితే కొలుతుండు. కొబ్బరికాయ కూడా కొట్టేసిండు. అటొకటి ఇటొకటి కొబ్బరికాయను అయితే పెట్టిండు. లీడర్లన్న మాట్లాడుతుండేట. పూజ కూడా అయిపోయింది. నేనైతే ప్రసాదం అయితే వచ్చిన. బర్త్డే బాయ్ వేస్తుండు. బర్త్డే బాయ్ కేక్ కూడా వచ్చేసింది. కేక్ చూడండి, కేక్ ఎలా కట్ బర్త్డే బాయ్ కేక్ కట్ చేస్తుండు. అరే గట్టి పోగలరా నువ్వు కూడా. ఇప్పుడు నైట్ అవుతుంది. నా వెనకాలనేమో వాన పడుతుంది. ఇప్పుడు నేను మా షెడ్లోనే ఉన్నాను. మా గణపతి ఏమో ఇక్కడ ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అకౌంట్ పేరు గుర్తుకుంచుకోండి, బన్నీ వ్లాగ్స్.